నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, ఆయనకు ప్రస్తుతం 73 సంవత్సరాలు, కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు దామోదర్ రెడ్డి. అండ్ చాలా రోజుల నుంచి కూడా ఆయన రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యం మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన మొన్న గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో దామోదర్ రెడ్డి తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని బంజారా హిల్స్లోని ఆయన నివాసంలో ఉంచారు. అక్కడి నుంచి కార్యకర్తలు అలాగే ప్రజల సందర్శనార్థం సూర్యాపేటకి తీసుకువెళ్లారు. సో రేపు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో అంత్యక్రియలు జరగబోతున్నాయి. దామోదర్ రెడ్డి 1952 సెప్టెంబర్ 14న జన్మించారు. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో బీఎస్సీ చదివారు. వ్యవసాయం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. దామోదర్ రెడ్డికి మాజీ మంత్రి దివంగత రామరెడ్డి వెంకటరెడ్డి, గోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి అన్నదమ్ములు ఉన్నారు. ఆయన స్వస్థలం వచ్చేసి ఖమ్మం జిల్లా పాతలింగాల గ్రామం. ఆయనకు కుమారుడు సర్వోత్తం రెడ్డి ఉన్నారు. దామోదర్ రెడ్డి భార్య వరుధిని దేవి కొన్నేళ్ల క్రితమే ఆమె కూడా మరణించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో దామోదర్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985, 1989, 1994, 2004 ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా సూర్యాపేటకు మారారు. 2009 ఎన్నికల్లో సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా వరుసగా 2014, 2018, 2023 ఎన్నికల్లో సూర్యాపేట నుంచి దామోదర్ రెడ్డి పోటీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. 1991 నుంచి 1992 వరకు ఆయన రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2008 నుంచి 2009 వరకు వైఎస్ఆర్ మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. నల్గొండ జిల్లా రాజకీయాల్లో దామోదర్ రెడ్డి ఒక చెరగని ముద్ర వేశారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో దామోదర్ రెడ్డి మాటకు చాలా విలువనిచ్చేవాళ్ళు. అన్ని పార్టీల నాయకులు, ప్రజలు ఆయన్ను టైగర్ దామన్న అని ప్రేమతో పిలుచుకునేవారు. దామోదర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దామోదర్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని నాయకులు చెప్తూ ఉన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా సంతాపం వ్యక్తం చేశారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.